ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గతంలో 25 మందితో అన్నదాన కార్యక్రమం మొదలై అంచెలంచెలుగా శని ఆది మంగళవారం రోజులలో 300, మిగతా 4 రోజులు 200 వరకు భక్తులకు అన్నదాన సౌకర్యం చేస్తూ ఉన్న సందర్భం. ధర్మపురిలో భక్తుల యొక్క తాకిడి పెరుగుతున్నటువంటి దృష్ట్యా గౌరవనీయులు పెద్దలు స్థానిక మంత్రివర్యులు శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆలోచన సూచనతో కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది. వారి యొక్క ఆదేశంతో ఈ రోజు నుండి శని ఆది మంగళ 3 రోజులు 500 మందికి అన్నదానం చేయాలని, మిగతా 4 రోజులు 300 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆదేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఈవో గారు, మిగతా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యథావిధిగా కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. ఈ యొక్క నిర్వహణ భక్తుల యొక్క దాతల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా భక్తులు కూడా ఎక్కువ విరాళాలు ఇచ్చినట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కువ మంది కూడా అన్నదానం సౌకర్యం పెంచుతామనేటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారికి ఒక అన్నదాన ముందు అభివృద్ధిలో భాగంగా ధర్మపురి దేవాలయ అభివృద్ధిలో భాగంగా చాలా కార్యక్రమాలు చేయడానికి వారి ఆలోచనలు ఉన్నాయన్నటువంటి మాట తెలియస్తూ భక్తులతో మనవి చేయనిది ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడుతున్నది. ఈ శ్రావణ మాసం సందర్భంగా ఉదయం నుండే భక్తులంతా సుదూర ప్రాంతాల నుండి మన దేవస్థానం స్వామివారి దర్శనానికి విచ్చేసినారు. గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం పక్షాన ధర్మకర్తల మండలి వారు మరియు అర్చకులు సిబ్బంది అందరూ కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కృషి చొరవతో, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారి కృషితో మరియు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న ఉచిత అన్నద ప్రసాద సౌకర్యం 300 మంది నుండి ప్రతిరోజు 500 మందికి శని మంగళ ఆదివారం రోజుల్లో 500 మందికి మనము హెచ్చింపు చేయడం జరిగింది. అలాగే ఈ 3 రోజులు కాకుండా మిగతా రోజులలో 200 మంది నుండి 300 మంది కూడా ఉచిత అన్న ప్రసాదం హెచ్చింపు చేయడం అనేది భక్తులకు ఎంతో సౌకర్యం కాబట్టినది. ఈ రోజు ఉదయమే దేవస్థాన ధర్మకర్తల మండలి వారు మరియు చైర్మన్ గారు, సభ్యులు మేమంతా భక్తులకు ప్రారంభం చేసినాం. అలాగే భక్తుల సౌకర్యార్థం గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం దేవస్థానం ముందు విచారణ కౌంటర్ పిఆర్ఓ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినాం. ఈ రోజు నుండి భక్తులకు ఈ ఉచిత అన్నదానం మరియు పిఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేసినాం. ఇక మున్ముందు కూడా భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మా గౌరవ మంత్రి గారి కృషితో, ఆయన సలహాలతో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం.